పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్నుపోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. చింతకాయల మాటల దుమారం, తండ్రి బాటలో తనయుడు. అయ్యన్నలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తనయుడు విజయ్. సిగ్గు లజ్జ ఉన్నవారు వైసీపీలో మాట్లాడరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు. సొంత పార్టీ కార్యకర్తలపై భగ్గుమనడంపై అందరూ విస్మయం. మళ్ళీ గొడవ అవుతే ప్రెస్టేజ్ నాకు, నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది, పక్క పార్టీ వాడు పెళ్లికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను అమ్మాయి, దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్లు వేసాడు, ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు. నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను చెప్తున్నాను ఒక్కొక్కరికి. నేను ఒక నిమిషం ఒకటే చెప్తుంది ఏంటంటే, నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోలే, ఇవన్నీ ఉంటాయి పోతాయి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను, ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలా నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని సీనియర్ టీడీపీ నేత. ఆయన రాజకీయ చిత్రత కంటే తూటల్లాంటి ఆయన మాటలకే ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు ఆ మాటలు శృతిమించినప్పటికీ అవేవి ఆయన రాజకీయ ప్రస్థానంలో అడ్డంకులు కాలేదు. తాజాగా ఇప్పుడు ఆయన కుమారుడు చింతకాయల విజయ్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలు చేస్తున్నప్పటికీ నియోజకవర్గంలో పవర్ఫుల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకోలేదు. వైసీపీ ప్రభుత్వంలో అయ్యన్న కుటుంబంపై కేసులు, ఇంటి కూల్చివేతలు జరిగినప్పటికీ విజయ్ తీవ్రంగా స్పందించిన సందర్భాల్లో ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటీడీపీ కో-కన్వీనర్గా ఉన్నారు. తాజాగా 2 రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుండటంతో పాటు దుమారం రేపుతున్నాయి. సిగ్గు లజ్జ ఉన్నవారు వైసీపీ వారితో మాట్లాడరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష వైసీపీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతున్నారంటూ కొందరు కార్యకర్తలపై విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తమను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారని, అవి మర్చిపోయి రాజకీయం కోసం ఇప్పుడు వారితో మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి కార్యకర్తలపై పరుష వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు విజయ్ వ్యాఖ్యలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నర్సీపట్నం ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో మాదిరిగా పరుష మాటలను పక్కన పెట్టి హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అతడి కుమారుడు విజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి పార్టీ వరకు అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే మిత్రపక్షం బీజేపీకి ఆ స్థానం కేటాయించడంతో విజయ్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక సొంత నియోజకవర్గం నర్సీపట్నంలో పార్టీ కార్యక్రమాలు అన్నీ విజయ్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో జరిగిన సభలో విజయ్ సొంత పార్టీ వాళ్ళపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఎప్పుడు లేని విధంగా పరుషంగా విజయ్ మాట్లాడేసరికి అంతా అవాక్కయ్యారు. గతంలో పక్క పార్టీ వారితో మాట్లాడేవారమని, వారి పెళ్లిళ్ళు వేడుకలు వెళ్లేవారమని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో వైసీపీ వారు మనల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఎఫ్ఐఆర్లు వేశారు, కేసులు పెట్టారు, ఆడవాళ్ళని సైతం రోడ్డుపైకి లాగారు. అలాంటి వారితో ఎలా మాట్లాడతారు? నాకు అన్నీ తెలుస్తున్నాయి, ఇంకోసారి అలా మాట్లాడే వారిని వంగోబెట్టి తన్నేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, నిజంగా మగతనంలో రాజకీయం చేయాలి. రాజకీయాల కోసం అన్నీ మర్చిపోతామా? నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఎవడెవడు మాట్లాడుతున్నాడు? ఆ ఊరు పోయినా, పంచాయతీ పోయినా పర్వాలేదు. కానీ ఒకటి చెప్తున్నా, వెన్నుపోటు పొడిచేవాడికి క్షమించేది లేదు. వెన్నుపోటు పొడిచేవాడికి పేగులు తీసి రోడ్డుపై పడేస్తా. నా రక్త సంబంధికులైనా పర్వాలేదు, వెన్నుపోటు పడిస్తే జీవితంలో క్షమించేది లేదంటూ విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటా రాజకీయం అసలు? చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఆ రోజు ఓడిపోవడం సహజం కదా, ఓడిపోవడం సహజం కదా. నాయకుడు అనేది ఒకసారి ఓడిపోతాడు, ఒకసారి గెలుస్తాడు.
కానీ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నీ ఇంట్రోస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిన్ను ఒకసారి రూము అది లాకేసేసుకొని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను రా, దరిద్రం పని చేస్తున్నానా, మంచి పని చేస్తున్నానా అని నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటారు పెద్దలు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మొన్న కూడా మన పార్టీ మీద గౌరవంతో చాలామంది వచ్చారు. నేను ఆ రోజు కూడా మైక్తో ఏం చెప్పానండి, మన పార్టీని ఒక విమర్శ లేదు, ఎప్పుడు అయ్యన్న పాదం వెన్నుపోటు పడాలని చూడలేదు వాళ్ళు, అందుకే నేను తీసుకుంటున్నాను. అదే కానీ వెన్నుపోటు పొడిచినోడైతే ఆడికి 1000 ఓట్లున్నాయి, 10,000 ఓట్లున్నాయి, బయటికి సిరై. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.